వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమను మహావైశాఖి అని అంటారు. ఈ రోజున అనేక పూజలు జరుపుతుంటారు. వీలైనంతలో ఎవరికి వారు శక్తి కొద్దీ దానాలివ్వాలని, ఈనాడు ఇచ్చిన దానాలు మామూలు రోజుల్లో చేసే దానాల కన్నా అధిక పుణ్యాన్నిస్తాయని పురాణాలు, వ్రతగంధాలు పేర్కొన్నాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమ ఇంత పవిత్రతను సంతరించుకోవడానికి కూడా చాలా కారణాలున్నాయి. భగవంతుడు కొన్ని అవతారాలు వైశాఖ పూర్ణిమ నాడే ధరించటం ఆ కారణాలలో ఓ కారణం. శంకరుడు శరభావతారాన్ని, విష్ణుమూర్తి కూర్మావతారాన్ని వైశాఖ పూర్ణిమ నాడే ధరించారు. ఈనాడు సముద్ర స్నానంతో పాటు పూజలు, వ్రతాలు, దానాలు బాగా జరుపుతుంటారు. ఇలా జరగటం వెనుక కేవలం భక్తి, దేవుడి అనుగ్రహం అనేవి మాత్రమే కాక సామాజిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. మహావైశాఖి వచ్చేది మండుటెండల కాలంలో. కేవలం దేవుడికి ఒక నమస్కారం పెట్టి కూర్చోక ప్రత్యేకించి కొన్ని దానాలను చెయ్యాలని చెబుతుంటారు. వాటిలో విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు లాంటివి, వాటితో పాటు దద్దోజనం అనగా పెరుగన్నం, ఉదకబాండాలు అనగా మంచినీటితో నిండిన కుండలు, అటువంటివి దానం చెయ్యాలి. ఇవన్నీ కాలానుగుణంగా శాంతిని, హాయిని కలిగించే వస్తువులు. ఎండాకాలంలో వీటి అవసరం ఏముంటుందో అందరికీ తెలిసిందే కదా. ఈ వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే ఎంత మేలో ఎవరైనా ఊహించవచ్చు. కనుకనే వెలుగు వెన్నెలల మహావైశాఖి తరతరాలుగా తన పవిత్రతను, ప్రత్యేకతల కాంతులను విరజిమ్ముతూనే ఉంది.